32 మెడికల్ కాలేజీలు కాదు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే మేం అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత చేసిన ట్వీట్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఓటమికి యూట్యూబ్ ఛానళ్లే కారణమన్న తత్వం బోధపడింది కేటీఆర్కు. అప్పటికే 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక ఛానళ్లు పత్రికలను తమ పాదాక్రాంతం చేసుకున్నారు కల్వకుంట్ల వారు. ఈనాడు, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ, సాక్షి, మన తెలంగాణ ఇలా పత్రికలు, TV9, NTV, TV5, 10 టీవీ, టీ న్యూస్ లాంటి ఛానళ్లను సైతం తమ బాకా మాధ్యమాలుగా మలుచుకున్నారు. ఒక అబద్ధాన్ని 10 మంది నిజమే అని ప్రచారం చేస్తే 11వ వాడు కూడా నిజమే కావచ్చు అనుకుంటాడు, అనుకరిస్తాడు కూడా. ప్రజల పక్షాన ఉండాల్సిన తెలుగు మీడియా దొరగారి కాళ్ల నొప్పులకు జెండూ బాంబ్ వర్క్ చేసింది. ఇంకా కొన్ని మీడియా సంస్థల గొంతుకలపై కత్తులు పెట్టి అబద్ధాలను ప్రశ్నించొద్దని బెదిరించింది. నిజం తెలుసుకోవడం కోసం ఒకప్పుడు ఈ ఛానళ్ల పత్రికలకు